ఈ సీజన్లో టేబుల్ టాపర్గా పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది గుజరాత్ టైటన్స్. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లో సమర్థంగా రాణిస్తూ తమకు ఎదురొచ్చిన అన్ని టీమ్స్ పైన అద్భుతమైన విజయాలు సాధిస్తోంది గుజరాత్ టైటన్స్. ప్రిన్స్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, కోచ్ ఆశీష్ నెహ్రా గైడెన్స్లో దుమ్ము రేపుతోంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 గెలుచుకుని 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ వైపు వేగంగా పరుగులు పెడుతున్న గుజరాత్ టైటన్స్ అదే టైంలో సహనం కోల్పోయి విపరీతంగానూ ప్రవర్తిస్తోంది. ఎవరో కాదు, కెప్టెన్ గిల్ అంపైర్లతో మాట్లాడితే గొడవలు పెట్టుకుంటున్నాడు. ఫీల్డర్ల ప్లేస్మెంట్ సెట్ చేయడం కోసం విపరీతంగా టైం తీసుకోవడం, కావాలనే మ్యాచ్ను జాప్యం చేసేలా బిహేవ్ చేయడం, బంతి మార్పు కోసం పదే పదే అడగడం, ఇలా వేర్వేరు స్ట్రాటజీలు వాడుతూ మ్యాచ్లు అయితే గెలుస్తోంది కానీ గుజరాత్ ఫెయిర్ ప్లే మాత్రం ఆడలేకపోతోంది. దానికి నిదర్శనంగానే ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న గుజరాత్ టైటన్స్ ఫెయిర్ ప్లే అవార్డు పాయింట్ల పట్టికలో మాత్రం చిట్ట చివరన ఉంది. పాయింట్స్ టేబుల్లో అడుగునున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిర్ ప్లేలో మాత్రం టాప్లో ఉంది. ఎప్పుడు ఏ స్ట్రాటజీ అప్లై చేయాలో బౌండరీ లైన్ దగ్గరుండి ఆటగాళ్ల చెవులు కొరుకుతూ చెబుతూనే ఉండే కోచ్ నెహ్రా ఫెయిర్ ప్లే విషయంలో మాత్రం మరి టీంకి ఏం చెప్పట్లేదో, గెలిస్తే చాలు ఎలా ఆడినా పర్లేదు అని చెబుతున్నాడో చూడాలి.